మిత్రులారా, జై కేసీఆర్, జై కేసీఆర్, జై కేసీఆర్, జై కేటీఆర్, జై హరీష్ అన్న, జై మల్లన్న, జై మల్లన్న. మిత్రులారా, నన్ను ఆశీర్వదించి కేసీఆర్ గారు మల్కాజ్గిరి అభ్యర్థిగా ఇక్కడికి నన్ను పంపించడము చాలా సంతోషంగా ఉంది. వారికి మనస్ఫూర్తిగా నా పాదాభివందనాలు. అలాగే రామన్న కేటీఆర్ గారు కూడా వారు నన్ను దీవించి నన్ను ఇక్కడ పంపడం జరిగింది. ముఖ్యంగా ఒక్క విషయం చెప్పాలి మిత్రులారా, మీ అందరికీ. మరి మన మల్లన్న, టైగర్ మల్లన్న సార్ దగ్గర, పెద్ద సార్ దగ్గర, కేసీఆర్ గారి దగ్గర నన్ను రికమెండ్ చేసి నన్ను ఆశీర్వదించినందుకు వారికి వందనాలు. మిత్రులు ఎమ్మెల్సీ రాజు గారు, అవును, అందుకే మీకు వందనాలన్నా. మల్లన్న వారి కొడుకు భద్రారెడ్డి గారి సీటు నాకు సాటిస్ఫై చేశారు. నేను కూడా వారికి తమ్ముళ్లాగా, వాళ్ళ కొడుకులాగా నేను ఉంటా అని చెప్పి నేను అందరి ముందు తెలియజేస్తున్నాను. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ లాగా నేను ఉంటాను. మిత్రులారా, వేదికపై ఉన్న మేయర్లు, డిప్యూటీ మేయర్లు, చైర్మన్లు, వైస్ చైర్మన్లు, మండల అధ్యక్షులు, మాజీ చైర్మన్లు, మాజీ కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, ప్రతి ఒక్కరు కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ముఖ్యంగా మహిళా సోదరమ్మలకి, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, ముఖ్యంగా ఉద్యమకారులకు నా ప్రత్యేక వందనాలు. మిత్రులారా, మనందరికీ తెలుసు, మరి 14 సంవత్సరాలు తెలంగాణ గురించి, తెలంగాణ ప్రజల గురించి మరి మన పెద్దసారి కేసీఆర్ గారు ఎంత కష్టపడ్డాడు. మరి నా తెలంగాణ ప్రజలు బాగుండాలి అని చెప్పి ఎందరో ఉద్యమకారులు మరి ఉద్యమించి ప్రతి ఒక్కరు కూడా కష్టపడి తెలంగాణ సాధించుకున్నాం. మరి సాధించుకున్న తర్వాత మీ అందరూ తెలుసు, ఈ మధ్యన వాడోడు జమై ప్రతి ఒక్కరు మన సార్ను ఏదో మాట మాట్లాడాలని చూస్తున్నారు. మీ అందరూ తెలుసు, మనందరం ప్రజల్లోకి తీసుకుపోవాలి ఈ విషయాలన్నింటినీ. మరి కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బడుగు బలహీన వర్గాల గురించి, పేద ప్రజల గురించి, ప్రతి ఒక్కరి గురించి రాష్ట్ర ప్రజలు, నా రాష్ట్ర ప్రజలు బాగుండాలి, వలసలు పోవద్దు, మరి సాగునీరు ఉండాలి, ప్రతి ఇంటికి నీళ్ళు ఇవ్వాలి, ప్రతి ఇంటికి కరెంట్ ఇవ్వాలి అనే ఒక గొప్ప ఉద్దేశంతో రాష్ట్రాన్ని డెవలప్ చేస్తే, మరి ఈ మధ్యన కొందరు మూర్ఖులు ఏవేవో మాటలు మాట్లాడుతున్నారు. అవన్నీ కూడా మనం ప్రజల దృష్టికి తీసుకుపోవాలి. ముఖ్య విషయం ఏంటంటే, మరి నాకు మళ్ళా ఇప్పుడే చెప్పిండు, నువ్వు 5 నిమిషాల కంటే ఎక్కువ మాట్లాడితే బాగుంటుందని చెప్పి నాకు, అందుకే తొందరగా మాట్లాడతా. మిత్రులారా, మరి రామన్న గ్రేటర్ హైదరాబాద్ గురించి మన దేశంలోనే ఎక్కడ లేని విధంగా ఈ 10 సంవత్సరాలల్లో అన్ని రంగాలలో, ముఖ్యంగా ఐటీ రంగంలో దేశంలోనే ప్రథమ స్థానంలో మనం ఉన్నాం ఇప్పుడు ఈ రోజున. అది ఎవరి ఘనత? మన కేటీఆర్ గారు. మరి ఎవరైనా 5-6 సంవత్సరాల కింద హైదరాబాద్ చూసిన వాళ్ళు, 10 సంవత్సరాల కింద చూసిన వాళ్ళు ఇప్పుడు హైదరాబాద్కి వస్తే ఇది హైదరాబాదేనా లేకపోతే వేరే దేశంలో ఉన్నామనే లెవెల్లో డెవలప్ చేసిన ఘనత మన రామన్నది. మిత్రులారా, ఎక్కడైనా ఐటీ ఉద్యోగం చేయాలి అంటే మన దేశంలో ఎవరైనా యువత మరి ఐటీ ఉద్యోగాలు చేయాలంటే
హైదరాబాద్ ఎంచుకుంటున్నారంటే అది కూడా మన రామన్న గారి తల్లి. ఇట్లా చెప్పుకుంటూ పోతే మిత్రులారా, మీకంతా తెలుసు. మరి 10 సంవత్సరాల కింద మన మల్కార్గి పార్లమెంట్ ఎట్టుంటుండేది. మన మెడ్చల్ కాన్స్టిట్యున్సీ అనేది చాలా బ్యాక్వర్డ్ పొజిషన్లో ఉంటుండేది. 10 సంవత్సరాల కింద కులాలతోటి ఏదో అగ్రికల్చర్ చేసుకునే పరిస్థితిలో ఉంటుండేది. మరి ఈ రోజున మరి మన మెడ్చల్ ఎంత డెవలప్ అయిందన్న విషయం మీకు అందరికీ తెలిసే విషయమే. ఈ రోజున బంగారమైన దొరుకుతుందేమో, కానీ మెడ్చల్లో మన కాన్స్టిట్యున్సీలో ల్యాండ్ దొరకడం అంత కష్టంగా ఉంది. మిత్రులారా, ఇంత డెవలప్మెంట్ చేసిన మన బీఆర్ఎస్ పార్టీని ఈ రోజున ఎందుకు పనికిరాని వాళ్ళు, మాయా మాటలు చెప్పే వాళ్ళు, మభ్య పెట్టే వాళ్ళు, ప్రజలలో వారంటీలు లేని గ్యారంటీలు ఇచ్చిన వాళ్ళు మరి ఈ రోజున 6 గ్యారంటీలు అన్నారు. మరి వాటికి వారంటీ లేదు. మరి 6 గ్యారంటీలు కాదు, 420 గ్యారంటీలు ఇచ్చారు. ఒక్క గ్యారంటీ కూడా కాదు, వాటికి వారంటీ లేదు. ఇది మనం ప్రజలలోకి తీసుకుపోవాలి మిత్రులారా, ఇది మనం ప్రజలలోకి తీసుకుపోవాలి. ఈ మధ్యన ఎలక్షన్స్ వస్తున్నాయని చెప్పి, కోడ్ వస్తుందని చెప్పి మరి ఆ గ్యారంటీలలో ఓ గ్యారంటీ తీసుకురావడం జరిగింది. అక్క మీ అందరికీ తెలుసు, మరి గ్యాస్ సిలిండర్ విషయంలో మీ అందరికీ తెలుసు, 500 రూపాయలు గ్యాస్ సిలిండర్ ఇస్తా అన్నారు. మరి ఇచ్చిరా తల్లి? 500 రూపాయల గ్యాస్ సిలిండర్ అనేది అసలు ఏడుందో తెలియదు, ఎవరికుందో తెలియదు. ఇంకో విషయానికి వస్తే మిత్రులారా, ఓ పెద్దన్న మరి 200 యూనిట్లు ఫ్రీ అన్నాడు. మరి 200 యూనిట్ల ఫ్రీ ఎవరికైనా ఇచ్చినా కరెంటు? ఎవరికే లేదు. అన్న నీకు ఇచ్చినా నేను సపోర్ట్ చేస్తలేదు, ఎవరికే లేదు. ఇలాంటివి ఎప్పుడు పోతే ఏంటంటే మరి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మాయా మాటలు చెప్పి మనుషుల్ని మభ్యపెట్టి ఏవేవో కమిట్మెంట్ చేయడం జరిగింది. ఇవన్నీ మనం పబ్లిక్లో తీసుకుపోవాలి మిత్రులారా. ఇంకో విషయానికి వస్తే మీ అందరూ తెలుసు, మరి కొడంగల్లో రేవంత్ రెడ్డిని ఓడిస్తే మన దగ్గరకు వచ్చి నేను గొంతు పెద్దగా ఉంది, నేను ప్రశ్నించే గొంతునని ఏదో చేస్తా అని చెప్పి మాయమాటలు చెప్పి మన దగ్గర ఎంపీ అయ్యింది. మరి అన్న ఎప్పుడన్నా మన 7 కాన్స్టిట్యున్సీలలో పార్లమెంట్లో ఏ ఒక్కరి దగ్గరికి వచ్చారా? సరే మన మెడ్చల్కి వచ్చిందా ఎప్పుడన్నా? మన మెడ్చల్ కాన్స్టిట్యున్సీకి ఎప్పుడన్నా వచ్చిందా? ఎవరైనా బాధలు విన్నాడా? ఎవరి గురించి అని ఆలోచించిందా? ఏ పనైనా చేసిందా? వచ్చిండు, మనం ఆశీర్వదించిన తర్వాత ప్రమోషన్లో ఆయన దందలో ఆయన ఉన్నాడు. ఆయన పిసిసి అధ్యక్షుడైండు, మరి ముఖ్యమంత్రి పీఠం ఎక్కిండు. మిత్రులారా, ఒక్కటి గుర్తించాలి, ఒక్కటి గుర్తుంచుకోవాలి. మరి వేరే వాళ్ళు కూడా మరి రేవంత్ రెడ్డి గారిని మోసం చేయడానికి చూస్తున్నారు. రేవంత్ రెడ్డి మనకు ఎంత పెద్ద మోసం చేశాడంటే మిత్రులారా, రేవంత్ రెడ్డి ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయనను ఓడగొట్టిన కొడంగల్లో 3500 కోట్లు డిక్లేర్ చేసిండు. మరి కన్న తల్లి లాంటి మన మల్కాజ్గిరికి ఏమి ఇచ్చిన తల్లి? ఏమని ఇచ్చిందా? ఏమి ఇవ్వలేదు. మన మల్కాజ్గిరికి ఏమి ఇవ్వలేదు. కాబట్టి మిత్రులారా, ఇప్పుడు రాజేందర్ అనే వ్యక్తి బీజేపీ నుంచి వెళ్ళి వస్తున్నాడు. అసలు రాజేందర్కు మన పార్లమెంట్ సంబంధం ఏముంది? రాజేందర్ ఎవరు? ఆయన హుజురాబాద్లో ఉంటాడు. మనందరికీ తెలుసు. రాజేందర్ గారిని మరి దగ్గర తీసి బక్కచక్క ఉండడం చెప్పి మన కేసీఆర్ సార్ దగ్గర తీసి మరి ఆయన ఎమ్మెల్యేని చేసి ఆయన మంత్రిని చేస్తే ఈ రోజున మరి పార్టీ వదిలి వెళ్ళిపోయి ఈ రోజున మన దగ్గర వస్తున్నాడు. మిత్రులారా, హుజురాబాద్లో చెల్లని పైసా మరి ఇక్కడ ఎట్లా చెల్తుంది? మన మల్కాజ్గిరిలో ఎట్లా చెల్తుంది? కాబట్టి ప్రతి విషయాన్ని ప్రజలకు తీసుకుపోవాలి. అలాగే మరి కాంగ్రెస్ అభ్యర్థి కూడా మరి ఎక్కడో ఆమె ఉంటుంది, తాండూరులో ఉంటుంది, అక్కడ జిల్లా పరిషత్ చైర్మన్. మరి ప్రజలందరూ అనుకుంటున్నారు ఈ రోజున కాంగ్రెస్ అభ్యర్థి ఒక డమ్మీ క్యాండిడేట్ను పెట్టిరు. హుజురాబాద్లో ఏదైతే జరిగిందో, హుజురాబాద్లో ఇంతకుముందు ఆయన ఎమ్మెల్యే గెలవడానికి మరి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు డమ్మీ క్యాండిడేట్ పెట్టినట్టు ఇక్కడ కూడా డమ్మీ క్యాండిడేట్ పెట్టినట్టు మనం ప్రజల్లోకి తీసుకుపోవాలి. ముఖ్యంగా మైనార్టీ సోదరులారా, మీకు ఒక సంగతి తెలియదు. నిన్న ఉప్పల్లో ఎవరైతే
ఎవరైతే రాజేందర్ గారి బాధితులు ఉన్నారో ఇక్కడ వచ్చి వాళ్ళు ప్రెస్ మీట్ పెడితే ప్రెస్ క్లబ్లోకి పోతే వాళ్ళని అటాక్ చేయడం జరిగింది. మరి వాళ్ళు ఇప్పుడే ఏం కాకముందే వాళ్ళు గుండాలా ప్రవర్తిస్తున్నారు. మరి బీజేపీ వాళ్ళు కులాల పేరు మీద మతాల పేరు మీద గుండాగిరి చేస్తే మనం ఈ విషయాన్ని తప్పకుండా ప్రజల్లోకి తీసుకుపోవాలని చెప్పి మీకు తెలియజేసుకుంటూ, మిత్రులారా నా గురించి మీకు తెలుసు, మీ పక్కనే ఉంటాను ఉప్పల్లో. మల్లన్న లాగా మల్లన్న ఏ రకంగా మీకు సేవలు చేస్తాడో మల్లన్న చూసే సేవలు నేర్చుకున్నా నేను. మా మల్లన్న సేవలు చేస్తుట్లా మీ పబ్లిక్లోనే ఉంటాడు. ఏ సేవకైనా కూడా ఎప్పుడు ఏదైనా మల్లన్న చేస్తుంటాడు. నేను కూడా గత 25 సంవత్సరాల నుంచి గత 25 సంవత్సరాల నుంచి నేను ప్రజాసేవలో ఉన్నా, ప్రజాక్షేత్రంలో ఉన్నా. నన్ను ఆశీర్వదించండి, నన్ను దీవించండి. మల్లన్న ఎలాగైతే మీరు దీవించారో నన్ను కూడా అలా దీవించి రాబోయే ఎలక్షన్లలో అత్యధిక మెజార్టీ తోటి నన్ను గెలిపేయాలని చెప్పి మీ అందరూ కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. జై కేసీఆర్, జై కేసీఆర్, జై కేటీఆర్, జై కేటీఆర్, జై మల్లన్న. అందరికి నమస్కారం.